హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, చాలా వరకు జ్యోతిష్యులను చెప్తారని చాలా వరకు మన రోడ్ల మీద కానివ్వండి, కొన్ని దేవస్థానాలలో మనం ఇక చూస్తుంటాం. ఇది ఎంతవరకు నిజం సార్? వాళ్ళ దగ్గర అవగాహన ఉండి చెప్తారా, లేకుంటే జస్ట్ నార్మల్గా వాళ్ళు ఏదో కొట్టి పాడేస్తారా? అంటే జ్యోతిష్యము అంటే దానికి ఒక క్యాలిక్యులేషను వేరే సబ్జెక్ట్ అది. ఓకే. ఆస్ట్రాలజీ ఈజ్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. కానీ వాళ్ళు కూడా చేతి చూసి చెప్తారు. కొంతమంది గుడిల దగ్గర నేను ఈ మధ్యకాలంలో గమనించాను. అదే అంటున్నాను నేను. చాలామంది రోడ్డు వారా గుడి దగ్గర లేదా అక్కడక్కడ ఇప్పుడు బోర్డులు పెట్టుకుని చెప్తారు, జ్యోతిషాలయం అని పేరెట్టి చేయి బొమ్మేస్తున్నారు. ఎస్. ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే 2015 నుంచే. అంత క్రితం నేను ఎక్కడ గమనించినా సరే నేను ఇన్ని సంవత్సరాలు చూశాను. 2015లో నేను ఈ బుక్ రిలీజ్ చేశాను. ఈ బుక్ పేపర్స్లో వచ్చింది. అంత క్రితం వరకు కూడా సాముద్రికము ఒక శాస్త్రము మన చేయి గురించి తెలుసుకుందామనేటువంటిది లేదు సామాన్యుల్లో. జ్యోతిషము అనేటువంటిది బాగా విస్తృతంగా ఉంది. అంటే పుట్టిన సమయము. చాలామంది అప్పుడు ఏమైందంటే పుట్టిన సమయం ఖచ్చితంగా లేదు, ఎలాగ తెలుసుకోవటం అన్నప్పుడు మన అరచేతిని చూసి చెప్పచ్చు. అయితే దీంట్లో బేసిక్స్ ఇప్పుడు చెప్పాను కదా మీకు. నేను కూడా మీకు కొన్ని ఈ భాగ్యరేఖ పుస్తకంలో కొన్ని చిన్న చిన్న అంశాలు రాశాను. అవి మీరు తెలుసుకుని ఎవరినైనా సరే, అంటే మీకు ఏమీ తెలియదు అనుకోండి, నాకు కొంచెం తెలుసు, అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని నేను డైవర్ట్ చేసేస్తాను, అట్రాక్ట్ చేస్తాను. నాలో ఉండేటువంటి కొన్ని తెలివితేటలు ఉంటాయిగా, అవి ఇంకా ఉపయోగించేసి మీకు ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే మనం అక్కడ గుడి దగ్గర లేకపోతే ఎక్కడో రోడ్డు మీద చేయి పెట్టుకుని చెప్పేసేటువంటి వ్యక్తి కనిపించిన వెంటనే చాలామంది అతని దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటంటే మనలో పాతుకుపోయినటువంటి భయము కానీ బలహీనతను కానీ. మనలో సహజంగా మన జీవితం మీద అవగాహన లేనప్పుడు ఓ భయం ఉంటుంది. ఏమవుతాను ఏమవుద్దో వెంటనే అతను చెప్తున్నాడు కదా, దాన్ని క్యాష్ చేసుకుంటానికి అతను ఆ భయాన్ని, ఈ రేఖ ఎలా ఉంది, దీనికి ఏదో అపవాదం సృష్టించి మీకు ప్రమాదం జరుగుద్ది అంటే వెంటనే అక్కడ మనం అతను నమ్మటం అట్రాక్ట్ అయిపోతాం. దానికి నివారణకి ఏదో చెప్తారు. అంటే వాళ్ళందరికీ సబ్జెక్ట్ రాదని నేను అన్ను. నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది దీనికి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే 10th క్లాస్ నుంచి BE వరకు దాని మీద దృష్టి పెట్టి మ్యాథ్స్ సైన్స్లో స్టడీ చేసి అప్పుడు నేర్చుకోవాలి. అంతే తప్ప ఒకరోజు దాని గురించి సెల్ ఫోను సాఫ్ట్వేరు ల్యాప్టాప్ గురించి అవగాహన చేసేసుకుని మన్నాడు నేను ఇంజనీర్ అని బయలుదేరిపోతే ఏమవుద్ది, అక్కడ ఫెయిల్ అవుతాడు. అది వెంటనే రిజల్ట్ చూపెడుతుంది కనుక. మరి సాముద్రిక శాస్త్రం దగ్గరికి వచ్చేసరికి ఇది ఎప్పుడు గురించో చెప్తాడు. ఇప్పుడు నీకు 30 సంవత్సరాల వయసులో మీరు వచ్చారు, నీకు 60 సంవత్సరంలో గండం ఉందయ్యా అంటాడు. అనేసరికి మనం భయపడతాం. అతను రుజువు చేయవలసిన పని లేదు. అంచేత 4 తెలుసుకుంటారు, గ్రహస్థానాలు, వేళ్ళు, పేర్లు తెలుసుకుంటారు. రేఖల పేర్లు 4 రేఖలు ఇప్పుడు నేనే చెప్పాను మీకు. ఆ 4 పేర్లు వచ్చేస్తే ఏమీ తెలియనా మీ పక్కన కూర్చుని అతను పిలిచి నీ జీవిత రేఖ ఎలా ఉంది అనేసరికి అడిగిపోతాడు. అంచేత భయపెట్టి మన బలహీనతని అలా చేయకూడదు. భయపడకండి, దేనికి తెలుసుకోండి. సాముద్రిక శాస్త్రం అనేటువంటిది ఖచ్చితమైన శాస్త్రం. అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకోండి. దాన్ని ఇమ్మీడియట్గా అప్లై చేసేసి మనం భయపడిపోయే పని లేదు. మీకు దాని మీద అవగాహన ఉన్నప్పుడు తెలుసుకుని అన్వయం చేసుకోండి. ఇది నాకు అప్లై అవుతుందా లేదా, అప్లై అవుతుంది, దీన్ని నేను సరి చేసుకోవచ్చా లేదా, సరి చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి. దానికి సాధనగా కొన్ని మన క్రియల్ని చెప్తాము, నివారణ అంటాము దాన్ని. అంటే మన యొక్క మనస్సుని, బుద్ధిని, విచక్షణని ప్రేరేపించడానికి అనువుగా కొన్ని విషయాలు చెప్తాము. దాన్ని చక్కగా మీరు తెలుసుకుని ఖచ్చితంగా అది జరుగుతుంది. జ్యోతిషమైన ఇంకో శాస్త్రమైన దాని మీద పట్టున్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మనం అప్లై చేసుకోవాలి.
ఇది నిజమా కాదా అని మనం లాజికల్గా థింక్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.